మరి మీ అందరికీ కూడా అమెరికా దేశం నుంచి నేను శుభాకాంక్షలు తీసుకొచ్చానండి. మరి ప్రభు నామంలో మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, వందనాలు. మరి నేను ఉంటున్నటువంటి ప్రాంతంలో సంఘంలో ఒక సంఘ పెద్దగా నేను ఉన్నాను. ఆ సంఘ పెద్దగా మా సంఘం నుంచి మరి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీలో చాలా మందికి తెలిసి ఉంటది, మరి నేను అమెరికా దేశం నుంచి భారతదేశంలో పంపబడి దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి ఇచ్చానని. మరి ఇది మనుషులు ఎన్నిక ద్వారా జరిగినటువంటిది కాదు, కానీ దేవాది దేవుడే మరి తన బిడ్డలైన మీతో మాట్లాడాలని మరి ఆయనే మరి మా తను మీ మధ్యలోకి పంపించారు. మరి మీరు ఎవరనేటువంటిది మీకు జ్ఞాపకం చేయడానికి, ఆయన చిత్తాన్ని మీకు బయలుపరచడానికి అనేక వేల మైళ్ళ దూరం నుంచి మరి ఆయనను మన మధ్యలోకి దేవుడే పంపించారు. You are the children of God. మరి మీరు ఆయన పిల్లలుగా ఆయన మరి ఎన్నిక చేసుకున్నారని జ్ఞాపకం చేయడానికి ఆయన పంపించాడు. You are honorable people. మరి మీరంతా దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారు అని చెప్పడానికి ఆయన మీ మధ్యలోనికి దేవుడే పంపించాడు. And you are of the royal priesthood. మరి మీరు రాజులైన యాజక సమూహముగా పిలువబడినటువంటి వారు, మీరు ఆయన ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారిని తెలియజేయడానికి ఆయన మీ మధ్య నిలబెట్టి మాట్లాడబోతా ఉన్నారు. That make you prince and princesses. మరి ఆయన రాజకుమారులుగా రాజకుమార్తెలుగా మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన రాజ్యంలో ఆయన వారసులుగా ఆయన మిమ్మల్ని నిలబెట్టుకున్నారని జ్ఞాపకం చేయడానికి ఆయన మిమ్మల్ని పంపించారు. I'm just a messenger sent by God. మరి కేవలము దేవుడు పంపించినటువంటి ఒక వార్తను మరి సువార్తికుడిగా మీ మధ్యలో నిలబడి ఆయన ప్రతినిధిగా నేను మీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడతా ఉన్నా. A servant unto you. మరి మీ అందరికీ కూడా మరి ఏదో మీ మీద అధికారం చలాయించేవాడుగా నేను వచ్చి నేను మీ అధికారాన్ని చెప్పుకుంటేది, కానీ మీ అందరికంటే చాలా తక్కువ సేవకుడిగా ఉండడానికి నేను ప్రభు నన్ను పంపించాడని నేను చెప్పుకుంటా ఉన్నాను. You came to serve you the bread of life. మరి మీతో మరి దేవుడు పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారాన్ని మీకు పంచిపెట్టేటువంటి ఒక దేవ సేవకుడుగా మీ మధ్యలోకి వచ్చిందనమాట. The joy of hope and faith. మరి ఆ జీవాహారం ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన జీవితాల్లో ఉన్నటువంటి మరి అశాంతిని మనం మరి ఆ యొక్క వదిలిపెట్టి మనం సంతోషంతో సమాధానంతో దేవుని ముందుకు ఎదుగుతూ ఉంటాం. That Jesus bestowed upon all of us came dead. మరి ఈ విధంగా మరి ఆయన ఈ లోకంలోకి వచ్చి శిలువలో మరణించడం ద్వారా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలని, ఆయన ధన నిధిలో ఉన్నటువంటి ధనమంతా కూడా మనం పొందుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. మరి ఈ రోజు మరి ఆ యొక్క మనం అందరూ కూడా ఈ విధంగా ప్రార్థించబోతా ఉన్నాం. మరి మనందరిలో ఉన్నటువంటి మనం ఆ యొక్క ఏదైతే మరి నిట్టూర్పు ఆ యొక్క మనం నిరుత్సాహం ఏదైతే ఉందో అదంతా పోయి ఉద్యమంతో మనం నింపబడబోతా ఉన్నాం. The flight from the United States to India takes a great toll on your body. మరి ఈ విధంగా మరి అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు భారతదేశపై వాతావరణ పరిస్థితులకు ఆహార అలవాట్లకు మరి అలవాటు చేసుకోవడం అనేటువంటి చాలా కష్టం. The food is very different and the atmosphere is very different. మరి ఇక్కడ తింటున్నటువంటి ఆహారము మరి దాన్ని బుద్ధించాలంటే చాలా కష్టం. మరి వారి ఆహారం వేరే, మన ఆహారం వేరే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరే, ఆయన వాతావరణం వేరే. Yet I have a thorn in my flesh. వారు తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా మరి పౌరు భక్తుడు చెప్పినటువంటి రీతిగా నా జీవితంలో ముళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను దేవుని కొరకు సాక్షిగా నిలబడాలని చెప్పి సాక్షిగా నిలబడి. The moment I think I'm doing good, మరి నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైతే మనం మంచి చేయడానికి ఒక అడుగు వేస్తామో God has allowed Satan to come through and love. మరి సైతానుకు మనం దేవుని పక్షంగా నిలబడడం దానికి ఇష్టం ఉండదు కాబట్టి ఏదో విధంగా మనల్ని ఆటంకపరచాలని, అనారోగ్యమో లేదంటే ఏదో విధంగా మనల్ని ఆఫ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. I prayed and prayed for God to heal. మరి ఈ విధంగా మరి పౌరు భక్తులను ప్రార్థించిన రీతిగానే మరి నేను
మరి ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను బలపరచు, నాలో ఉన్నటువంటి అస్వస్థ నుంచి నన్ను దూరం చేయని ప్రభువుకి ప్రార్థన చేశాను. God allowed it to stay there so I would pray. మరి మరి ఈ విధంగా ప్రభువా నేను ఇంకా 3 దినాలు భారతదేశంలో ఉండవలసి ఉంది, మరి 3 దినాలు నన్ను కాపాడయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నాను. Because I needed to pray to get closer to Him. ఎందుకు చేతనంటే మరి నాకున్నటువంటి ఇబ్బందుల్లో, నాకున్నటువంటి ఏడుపుల్లో దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నప్పుడు మరి నేను అటువంటి సమయంలోనే ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళగలనేటువంటిది నేను గమనించాను. కాబట్టి it is designed to keep me humble. మరి ఆ విధంగా దేవుళ్ళలో మనము ఆ యొక్క కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే మరి మనం తగ్గించుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి పాఠాలు నేర్పిస్తా ఉంటారు. Not that pride should rise up. మరి ఆ యొక్క మన జీవితాల ద్వారా మరి ఆ యొక్క మనం కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవడం ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యం జరిగిస్తారు. I seek the Lord that He would remove this from me. మరి నేను ప్రభువుని మరి ప్రార్థన చేస్తా ఉన్నాను, నాలో ఉన్నటువంటి అస్వస్థత నుండి ఆయన పూర్తిగా దూరపరిచి నన్ను స్వస్థపరిచి మిగిలిన 2 రోజులు కూడా నన్ను బలంగా వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. The Lord spoke to me. మరి ఆ ప్రభువు మరి ఆ యొక్క అనేకమైన విషయాలు నాకు ఈ యొక్క సమస్యలు గుండా నేను వెళ్తా ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితులుగా నేను వెళ్తా ఉన్నప్పుడు నాకు బోధిస్తా ఉన్నా. He said, my grace is sufficient for you. ఆ రోజు పౌలు భక్తులతో ఏ విధంగా అయితే చెప్పారో ఆయన అయ్యగారితో కూడా నా కృప నీకు చాలును, నీ యొక్క ప్రతి సమస్యలో అది నీకు తోడుగా ఉంటుందని అయ్యగారు చెప్పారు. He told me to hide myself inside of me. మరి ఆయన నాకు చెప్పారు కదా, మరి నిన్ను నీవు మరుగుపరుచుకో, నిన్ను నీవు మరుగుపరుచుకుని నీ ద్వారా నన్ను నా ప్రజలకు చూపించు అని ఆయన నాకు తెలియజేశారు. There are so many people that have taken me into their home. మరి ఈ విధంగా మరి ఆయన నేను ఈ భారతదేశంలో వచ్చినప్పుడు అనేక మంది అయ్యా మా ఇంటికి రండి, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అని నన్ను వారి ఇంటికి తీసుకువెళ్తా ఉన్నారు. Prepare a place of rest. మరి కొన్ని సార్లు మరి నేను నిద్రపోవడానికి మరి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడానికి మరి వారి గృహాలకు ఆహ్వానించి నన్ను విశ్రాంతి తీసుకునే విధంగా వారు చేస్తా ఉన్నారు. He was hiding me inside. మరి ఈ విధంగా నాకు అప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ఆయన రెక్కల నీడలో ఆయన నన్ను కాపుదలను అనుగ్రహించి నన్ను సంరక్షిస్తా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు అనేటువంటిది నాకు అర్థమవుతా ఉంది. I was resting in the bosoms of His love. మరి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ఆయన కౌగిలిలో ఆయన నన్ను భద్రపరుస్తా ఉన్నాడు, నాకు మరి ఆరోగ్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు, నన్ను విశ్రాంతి తీసుకునే విధంగా ఆయనే చేస్తా ఉన్నాడు అని నేను దేవుని అందరూ స్తుతిస్తా ఉన్నాను. Yet when I am weak, I still march on. మరి నేను అయినప్పటికీ కూడా మరి నేను ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా నేను దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. God has blessed us to be together, Mama Lord and God. మరి ఈ విధంగా మరి ప్రభువు మమ్మల్ని ఆ యొక్క ఆశీర్వదించి మరి దైవ సేవకులైనటువంటి వారిని మాకు పరిచయం చేసి మరి వారి ద్వారా గొప్ప పరిచర్య మరి భారతదేశంలో జరిగించిపోతా ఉన్నాడు. I give honor to this great man of God. మరి ఈ యొక్క దైవ సేవకులైనటువంటి మనోహర్ గారు మమ్మల్ని ఎంతగానో మరి అన్ని విషయాల్లో మాకు సహాయం చేస్తూ మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉంటారు. I never had the pleasure of meeting him face to face until I got to his home. మరి ఇది వరకు ఆన్లైన్ లో మరి మేము ఒకరికొకరు చూసుకుని మాట్లాడుకోవడమే కానీ మరి వ్యక్తిగతంగా ఆయన మనోహర్ గారిని చూసింది మొట్టమొదటిసారి ఈ భారతదేశానికి వచ్చినప్పుడు మాత్రమే. ఆయన కుటుంబంతో ఆయన ఇంట్లో నేను వెళ్ళడానికి ఆయన చూడడానికి ప్రభు నాకు సహాయం చేశారు. When I saw him, I knew he was a great man of God. మరి నేను ఎప్పుడైతే ఆయన దైవజనుడిని నేను చూశానో, ఆయన పరిచయాన్ని చూశానో, ఆయనలో ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని నేను చూశానో అప్పుడు నాకు అర్థమైంది ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు, గొప్ప దైవ సేవకుడు అని నాకు ప్రయత్నించండి. When I heard him singing and when I heard him speaking, I knew the anointing was upon him. మరి ఎప్పుడైతే ఆయన మరి ప్రకటిస్తూ ఉన్నారో, ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారో, ఎప్పుడైతే ప్రవచిస్తా ఉన్నారో నాకు అర్థమైంది ఏంటంటే దేవుని యొక్క అభిషేకము దైవ సేవకుల మీద ఉన్నది అనేటువంటిది నేను గమనించాను. Brothers, beware of men that come telling you who they are.
మరి ఆ యొక్క మరి స్టీవయ్య గారు మరి అయ్య గారిని భారతదేశానికి పంపినప్పుడు మరి మనోహర్ గారి గురించి కొన్ని విషయాలు నాకు చెప్పారు. Beware of men coming telling you that they're elders, they're pastors. మరి వారందరూ మరి వారి యొక్క మరి సంఘాల్లో మనం ఎలాగైతే పెద్దలు పరిచారకులు ఉంటారో అలాగే మన సంఘాల్లో కూడా పెద్దలైనటువంటి వారు పరిచారకులైనటువంటి వారు ఉండి మనకి సహకారం చేస్తారు భారతదేశంలో అని చెప్పారు. If we remain humble before God, our light shall shine to their need. మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను మనం నెరవేర్చడానికి మనం తగ్గించుకొని మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని అత్యధికంగా ఆయన వాడుకోవాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. We go into the Word of God, Mark chapter 10, verses 46 through 52. మరి ఈ సమయంలో మార్కు సువార్త 10వ అధ్యాయము మరి 46 నుంచి చివరి వరకు 52వ వచనం వరకు మనం చదువుకుందామండి. We're going to attempt to bring sight to blind Bartimaeus. మరి ఇక్కడ మరి గుడ్డివాడైన కొంతమందికి మరి దేవుడు మరి దృష్టిని ఇవ్వడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరి ఎవరైనా చదవండి ఆ మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు. So they came to Jericho. చూస్తా ఉన్నాం కదా మరి వారు మరి ఎరుకో పట్టణానికి వచ్చారని మనం చూస్తా ఉన్నాం. As Jesus went, he had his disciples following him. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన శిష్యులు ఆయన వెంబడించి వెళ్ళేటువంటి వారు. A great number of people also followed in the way. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆయన శిష్యులు మాత్రమే కాకుండా అనేక మంది జన సమూహాలు కూడా ఆయన వెనకాల మరి వెళుతూ ఉండేటువంటి వారు. I got to take a minute to let y'all know I feel the Lord in this building. మరి నేను ఈ ఆవరణలోకి ఎప్పుడైతే వచ్చానో ఈ ప్రాంతంలో మెట్లెప్పుడు ఎక్కుతా ఉన్నానో ఎప్పుడైతే మీ మధ్యలోకి వచ్చానో దేవుని సన్నిధిని నేను అనుభవించాను. The Spirit of the Lord is in this building. మరి దేవుని ఆత్మ మరి ప్రాంగణంలో ఉండడం నేను గమనించి ప్రభువుని ఎంతగానో స్తుతించాను. The anointing of the Lord is going to destroy yokes in this building on today. మరి దేవుని యొక్క ఆత్మ మరి మీ మధ్యలో బలముగా ఇక్కడ సంచరిస్తున్నటువంటి కారణం చేత మరి మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో మరి అనేకమైనటువంటి బంధకాలను మరి నుంచి కడదలను మీరు విడిపించిపోతా ఉన్నారు. Things been going on that's got you blind, but God is going to open up your eyes today. మరి మీరు మీ జీవితాల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు జరిగించాలని ప్రభు మరి మిమ్మల్ని ఈ రోజు ప్రత్యేకమైనటువంటి వాక్యంతో ఆయన సంధించాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. How many of us come looking for God to do something on today? మరి దేవుడు మరి ఏదైతే మన జీవితాల్లో చేయబోతా ఉన్నారో మరి దాని నిమిత్తమై మనము ఆయన కొరకు మన విశ్వాసంతో మనం కనిపెట్టి మన హృదయాన్ని తెరిచి వాక్యాన్ని మనం విందాం. This is a day that the Lord has made. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో ఇది ఒక ప్రత్యేక దినముగా ఆయన సమకూర్చి మరి ఈ దినంలో మరి అనేకమైనటువంటి మన జీవితాల్లో మన అనేక విషయాలు బోధించాలని ఆలోచిస్తా ఉన్నారు. Let us rejoice and be glad in it. అందుచేత మీరు ఒకవేళ చింత మరి బాధ దుఃఖంతో మీరు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రక్కన పెట్టి మరి ప్రభువులో మీరు ఆనందించేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. When the Lord come into the building, we must praise him. మరి ఆయన దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మరి ఆయన మనం ఎంతగానో ఆత్మతో సత్యంతో ఉజ్జీవంగా ఆయన ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. And
While blind Bartimaeus was about to be in the presence of the Lord. చూడండి, మరి ఆ యొక్క గుడ్డివాడైన భర్తలోమై దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన స్వస్థపడ్డాడని నమ్ముతారు. We as blind Bartimaeus, we can't see the Lord. మరి ఇదిగో ఈ యొక్క గుడ్డివాడైనటువంటి మరి ఆ భర్తలోమకి యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు, అయినా కూడా యేసు ప్రభు మీద ఆ విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. But something is about to happen today. మరి అదే విధంగా మనము యేసు ప్రభు ఎలా ఉంటారో చూడనటువంటి మనం కూడా ఆయన మీద విశ్వాసం ఉంచాం కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప కార్యం జరగబోతా ఉంది. Oh, God is about to do something. మరి ఆ యొక్క పరలోకమైనటువంటి తండ్రి అయిన దేవుడు మరి మన జీవితాల్లో గొప్ప మరి కార్యాలు జరిగించాలని కోరుకుంటా ఉన్నాను. Blind Bartimaeus heard something come. మరి ఆ యొక్క బర్నబాస్ గుడ్డివాడైన బర్నబాస్ భర్తలోమై గారికి ఆ యొక్క మరి ఎవరో జనసమూహం అక్కడికి వస్తా ఉన్నారు అనేటువంటి శబ్దం మాత్రం వినపడింది. I've never heard this before. Somebody tell me what's going on. మరి ఇదిగో ఇంత జనం ఈ రోడ్డు మీద రావడం నేను ఎప్పుడు వినలేదు, ఏం జరుగుతుందో దయచేసి నాకు ఎవరన్నా చెప్పండి అని ఆయన అక్కవారిని అడగడం ప్రారంభించాడు. The more they told blind Bartimaeus to be quiet, the more he cried out, what's going on? మరి ఆ యొక్క మరి శిష్యులైనటువంటి వారు అనేక మంది ప్రజలు ఇదిగో గుడ్డివాడైన భర్తలోమై నిశ్శబ్దంగా ఉండవయ్యా, నేను ఎందుకు నువ్వు అలా పక్కనుండా అని ఎంతమంది చెప్పినా కూడా అతను ఆగకుండా ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి అని ఆ ప్రయత్నం చేశాడండి. Somebody said, be quiet, blind Bartimaeus, Jesus is coming. మరి ఎవరు మరి మరి అక్కడ వెళ్తున్నటువంటి వారు ఇదిగో భర్తలోమై మరి యేసయ్య మార్గంలో వెళ్తా ఉన్నాడయ్యా, అందుకని ఆయన వెనకాల ఇంత జనసమూహం వెళ్తా ఉందని చెప్పారండి. Blind Bartimaeus, you're making a fool of yourself. Be quiet, Jesus of Nazareth is coming. మరి ఇదిగో ఆ గుడ్డివాడైన భర్తలోమై నీకెందుకు ఈ విషయాలన్నీ కూడా ఏదో పిచ్చివాళ్ళలాగా ఉన్నావు, నువ్వు నెమ్మదిగా ఉండు, పక్కనుండు, ఎందుకంటే యేసయ్య మార్గంలో వెళ్తా ఉన్నారు కాబట్టి ఆయన మరి ఆయనకు మార్గం ఇవ్వాలి కాబట్టి మేమందరం కూడా నువ్వు పక్కగా ఉండని చాలా మంది అతన్ని పక్కన పెట్టేశారు. Blind Bartimaeus staying to the shoulder of the road, but yet he's crying out. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి అతను రోడ్డు ప్రక్కగా అతను త్రోసివేసినా కూడా రోడ్డు ప్రక్కన నిలబడి ఆయన కేక వేయడం ప్రారంభించాడు. ప్రియగా Jesus, thou son of David, have mercy upon me. ఆయన కేక వేస్తూ అడుగుతా ఉన్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని ఆ యొక్క యేసు ప్రభువుకి ఆయన గొప్పగా గట్టిగా కేక వేస్తా ఉన్నాడు. The more they told him to hold his peace, the more blind Bartimaeus cried out. మరైతే శిష్యులు మరి ఆ జనసమూహం కూడా ఇదిగో భర్తమై నువ్వు మరి నిశ్శబ్దంగా ఉంటూ అరవద్దు అని ఎంతగా చెప్తున్నా కూడా వారు ఎంతగా నిశ్శబ్దంగా ఉండమంటే అంతకంటే గట్టిగా ఆయన అరుస్తూ మరి యేసు దావీదు కుమారుడు నన్ను ఖండించి అని అడుగుతా ఉన్నాడండి. Blind Bartimaeus caused a crowd to come around him. మరి ఆ విధంగా మరి భక్తులమై తన చుట్టూ ఉన్నటువంటి ఆ జనసమూహం వారందరూ కూడా మరి వారికంటే ఎక్కువగా శబ్దం చేయాలి, వారికంటే బిగ్గరగా నేను అరవాలి అనేటువంటి ఉద్దేశంతో యేసయ్యని పిలుస్తా ఉన్నారండి. Stop making a fool of yourself. మరి మరి చాలా మంది ఆయన ఇదిగో నువ్వు మరి ఆ పని చేయొద్దు, నువ్వు అరవద్దు, మరి నిశ్శబ్దంగా ఉండు అని చెప్తున్నటువంటి వారు అందరిని మాట వినకుండా మరి యేసయ్య కొరకు ఆయన బిగ్గరగా పిలుస్తా ఉన్నాడు యేసయ్యని. You're just making a fool of yourself. Quit acting out. Blind Bartimaeus. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పనులు బట్టి నువ్వు ప్రభు కొరకు ప్రభు కొరకు నువ్వు ఆ యొక్క వెతుకుతున్నటువంటి ప్రభువును పిలుస్తున్న పరిస్థితులను బట్టి ఒకవేళ నీ యొక్క సంఘం వారు, నీ యొక్క కుటుంబం వారు, నీ గ్రామస్తులు నేను ఒకవేళ పిచ్చి వాళ్ళ ఒకవేళ చూస్తున్నారేమో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. I can't see you, blind. I can't see you, Jesus, but blind Bartimaeus was yet crying out, "Oh, son of David, have mercy upon me." మరి ఎంతగా మరి ఆ యొక్క మరి ప్రజలైనటువంటి వారు అతన్ని దూషిస్తున్నప్పటికీ, నిందిస్తున్నప్పటికీ, నువ్వు ఆగు అని అతను ఆఫ్ చేస్తున్నప్పటికీ ఇంకా బిగ్గరగా మరి అరుస్తూ మరి మనం కూడా ఆ విధంగానే ప్రభువుని పిలవాలని మనకు నేర్పిస్తా ఉన్నారండి. Get up from around him, Jesus said, and call him to me. మరి ఆ విధంగా బిగ్గరగా అరుస్తా ఉన్నప్పుడు యేసయ్య పిలుపు విని ఆ కేక విని యేసయ్య ముందుకు వెళ్ళలేక ఆయన అక్కడ ఆగిపోయి ఆ భర్తలోమైన నా దగ్గర పిలుచుకురండి అని అక్కడ ఆయన పిలిచారండి. If we've been suffering from a situation, we ought to cry out to the Lord. మరి ఆయన ఈ పరిస్థితులను బట్టి మనం ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటామంటే మనం కూడా మరి ఎంతో మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆ పరిస్థితులను బయటకు రాలేమన్నప్పుడు మనం కూడా భక్తులమైన ప్రభువుకి మొరపెట్టాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. When we're in praise and worship, God inhabits the praises of His people.
మరి మనం ఎప్పుడైతే స్తుతి ఆరాధిస్తూ మరి ఆయన పొగడుతా ఉంటామో దేవుడు మన స్తుతుల మీద ఆశీనుడైన దేవుడుగా ఉన్నారు. That means when praises goes up, God comes down. మరి మనం ఎప్పుడైతే మన స్తుతి మరి ఆరాధన మరి పైకి వెళ్తా ఉంటుందో దేవుని యొక్క సన్నిధి కిందకి దిగి రావడం ప్రారంభిస్తుంది. That's when the people should ask God for what they want. మరి అదే విధంగా మరి వారు ప్రజలైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు వారి జీవితాల్లో వారికి ఏదైతే అవసరంగా ఉందో అవన్నీ కూడా పొందుకుంటూ ఉంటారు. Blind Bartimaeus was under conviction when the Lord told him to come. మరి ఎప్పుడైతే మరి ఆ యొక్క అసాధ్యమేది మరి యేసయ్య మరి నన్ను చూడడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు మరి అనుకుని ఆ యొక్క భద్రమే అన్నాడు. మరి ఎప్పుడైతే యేసయ్య మరి ఆగి ఆయన పిలిచాడో అప్పుడు భద్రమకి ఆయన చాలా ఆనందించాడు. When the Lord calls us, we should cast away our garment. మరి ఆ విధంగా యేసు ప్రభు వారు మనం పిలిచినప్పుడు ఏదైతే మనం బంధించబడి ఉన్నామో, ఏదైతే మనము పాత వస్త్రము ధరించి ఉన్నామో ఆ వస్త్రాన్ని మనం తీసివేసి యేసు దగ్గరికి వెళ్ళాలి. We should cast away our garment of guilt and shame. మరి మనం ఏదైతే మనం ఆ యొక్క ప్రజలు మనల్ని ఎంతగానో అవమానించి మరి ఇబ్బంది కలిగించే విధంగా మనల్ని ఆపు చేయాలని ప్రయత్నించినటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం మర్చిపోయి ధైర్యంతో మనము భక్తులు మరి దేశం దగ్గరికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. Cast away sin. మరి మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టి ఆయన దగ్గరకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. Every weight that is so easily to beset us. మరి అందుచేత మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతను మనం విడిచిపెట్టి మన ధైర్యంతో మనం దేవుడిని కలుసుకోవడానికి మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. Let's run in the spirit of our mind. మరి ఆయన యొక్క ఆత్మ శక్తిని మనం పొందుకొని ఆయన కొరకు పరిగెత్తే వారిగా మనం ముందుకు వెళ్లే వారంగా ఉంటారు. We must move this our last time. మరి ఈ విధంగా మరి మనము ఎప్పుడు మన జీవితంలో మనం ఇంతకు ముందు ఎప్పుడు కూడా మరి అంత ఆసక్తి మనం కనపరచలేదు, అన్నంత ఆసక్తిగా మనం ప్రభువుని వెతికే వారంగా మనం ఉండాలి. We don't know if we'll get this chance anymore. మరి ఒకవేళ ఈ అవకాశం నాకు వస్తాదో రాదో, అన్న ప్రభువును మరి నేను కలుసుకుంటానో లేదో అని భక్తులమే ఎలాగైతే మరి ఇదే నాకు చివరి అవకాశం అన్నట్టుగా ప్రయత్నించాడో అలాగే మనం చివరి అవకాశం అన్నట్టుగా ప్రయత్నించాలి. God, we don't know if we'll get this chance. మరి ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని సేవకురాలారా, మరి ఈ అవకాశం మరలా మనకు వస్తుందో రాదో తెలియదు. ఇది ఒకవేళ మన చివరి అవకాశం అవ్వచ్చు. Jesus answered and said unto him. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి అతని దగ్గరికి పిలిచి అతనితో మాట్లాడే విధంగా అన్నారు. It could be blindness. మరి ఒకవేళ గుడ్డితనం కావచ్చు. It could be high blood pressure. ఒకవేళ ఒక హై బ్లడ్ ప్రెషర్, హై బీపీ అవ్వచ్చు. It could be sugar diabetes. ఒకవేళ అది షుగర్ డయాబెటీస్ అవ్వచ్చు. It could be arthritis. అది ఒకవేళ ఆర్థరైటిస్ వ్యాధి అవ్వచ్చు. It could be paralysis. అది ఒకవేళ పక్షవాతం అనేటువంటి వ్యాధి అవ్వచ్చు. It could be fever. అది ఒకవేళ అది ఎన్నో సంవత్సరాలుగా తగ్గనటువంటి జ్వరం అని అవ్వచ్చు. It could be trouble in our homes. ఒకవేళ మన గృహాల్లో ఏర్పడుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు అవ్వచ్చు. It could be loss of jobs. ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు అవ్వచ్చు. Whatever the blindness is, you can call on Jesus. మరి మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్య పరిస్థితి ఏదైనప్పటికీ కూడా యేసయ్యని మీరు పిలిచినట్లయితే మీ సమస్యల నుంచి మీరు విడుదల పొందుకుంటారు. O Son of David, have mercy. ఓ భక్తులపై పిలిచినటువంటి విధంగా ఓ దావీదు కుమారుడా నా యందు కరుణించయ్యా అని మనం ఆహారం పెట్టవలసిన వారంగా ఉన్నాం. As Jesus is moving all over this universe. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సన్నిధి ప్రపంచం మొత్తం ఉందా ఆయన అన్ని చోట్ల ఆయన సంచరిస్తూ ఉన్నటువంటి సమయంలో He knows right where you are. మరి నీవు ఎక్కడ ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో నా యేసయ్యకి తెలుసది. Jesus will stop if you call it. మరి నీవు ఎప్పుడైతే ఆ యొక్క గుడ్డి భక్తులమై వలె దావీదు కుమారుడా నన్ను కరుణించు అని నువ్వు ఆయన మొరపెట్టినట్లయితే నా యేసయ్య నీ దగ్గర ఆగిపోయి నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. He will stand still in your homes. మరి ఆయన మీ యొక్క గృహాల్లో మరి ఆయన నివసించాలని కోరుకునే దేవుడుగా ఉన్నారు. What is it that you would have me to do?
మరి ఆయన నీకు తోడుగా ఉండి నీ గృహంలో ఉండి నీకు ఆయన సహాయకుడుగా నీవు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆరాధకుడుగా నీవు ఉండి ఆయన స్తుతించేవాడుగా ఆయన మహిమపరిచేవాడుగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఒకవేళ మీరు అనారోగ్యాన్ని బట్టి మీరు ఒకవేళ హాస్పిటల్లో మీరు ఉండి ఆ యొక్క మీరు ఇంకా ఆ యొక్క ట్రీట్మెంట్ పొందుతూ ఉండొచ్చు. మరి ఒకవేళ మీకు ఉన్నటువంటి రోగాలను బట్టి ఇది ఇంకా రోగం నాకు పోదు అనేటువంటి డాక్టర్లు ఒకవేళ దీని వల్ల నీకు విముక్తి దొరకదు, దీని వల్ల నువ్వు మరణించాల్సిందే అని ఒకవేళ నీకు చెప్పొచ్చు. మరి ఒకవేళ ఆ యొక్క మరి విద్యా స్థలాల్లో మరి మీరు ఆ యొక్క ఎలాగ మరి ముందుకు వెళ్ళాలో మరి అది అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉండొచ్చు. మరి ఒకవేళ నీ పాప బంధకాల్లో నుంచి నీవు ఎలాగ బయటికి రావాలో మరి నీకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉండొచ్చు. మరి ఇవన్నీ పరిస్థితుల్లో కూడా మీరు ఏం చేయాలంటే మరి ఇదిగో మరి రాత్రి కాలంలో మరి ఆ యొక్క ఒక చోట మీటింగ్ జరిగినప్పుడు he said, go your way, for God's meat has made you whole. మరి ఆ యొక్క ఒక దైవ ఒక ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన అడుగుతా ఉన్నాడు, నా యొక్క కుమారుడు అస్వస్థతగా ఉన్నాడు అని ఆయన అడుగుతా ఉన్నాడు. But so many of us are unappreciative. మరి అనేక మంది ఆ యొక్క అతనికి ఆటంకపరుస్తూ ఉన్నారు, నువ్వు యేసు దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు అని ఆటంకపరుస్తున్నప్పటికీ కూడా నా కుమారుడిని స్వస్థపరచగలిగినటువంటి యేసు ఆయనే నేను యేసు దగ్గరికి ఆయన వస్తా ఉన్నా. So many of us don't do like blind Bartimaeus. మరి చాలా మంది మనలో మరి భక్తులు చేసినటువంటి విధంగా మనం చేయము అనేటువంటిది మనం గమనించాలి. The words that blind Bartimaeus got up following Jesus. మరి ఆ యొక్క దేవుడు ఆ యొక్క భక్తమయ్యి చేసినటువంటి విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. He didn't go tell mom or dad. మరి ఆయన వెళ్ళి భక్తులమై వెళ్ళి ఇంటికి వెళ్ళి మా మమ్మీ ఆ యొక్క బంధువులకు చెప్దాం స్నేహితులకు చెప్దాం ఆయన ఆలోచించలేదు. ఇదే సమయం ఇప్పుడే నేను అడగాలని ఆయన యేసుని అడిగారు. He didn't say, wait, let me go tell my wife. మరి ఆయన ఇదిగో ఇంటికి వెళ్ళి మరి నా భార్యను అడిగి నేను ఇలా చేయొచ్చా లేదా అని నా భార్యతో పర్మిషన్ తీసుకుని నేను చేద్దామని అనుకోలేదు. He didn't say, wait, let me go tell my very best friend. మరి ఇదిగో నాకు చాలా బెస్ట్ స్నేహితుడు ఉన్నాడు కదా, మంచి స్నేహితుడు, అతనితో చెప్తాం మరి యేసుని మరి అడుగుదామా వద్దా, మరి జరుగుతుందా జరగదా అనేటువంటి అనుమానం అతను ఏమీ లేదు. Immediately after blind Bartimaeus received his sight, he wanted to know more about this man called Jesus. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మార్గం గుండా వస్తున్నారు అని తెలిసిన వెంటనే మరి అతను అరవడం ప్రారంభించాడు, కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించని ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు యేసయ్య ఆగి అతన్ని స్వస్థపరిచారని గట్టిగా చప్పట్లు కొట్టేశారు. హల్లెలూయా. I pray someone has received the word of God today. మరి ఈ రోజు మరి ప్రత్యేకంగా మరి మీకు అందరి వరకు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడాలని నేను విశ్వసిస్తా ఉన్నాను. I pray that someone has been lifted up on today. మరి చాలా మంది మీరు ఎవరో కొంతమంది వ్యక్తులు మరి వాక్యం ద్వారా మరి ఆ యొక్క ప్రోత్సహించబడ్డారు, మరి దేవుణ్ణి ఆ యొక్క మొరపెట్టేటువంటి విధానాన్ని నేర్చుకున్నారని నేను నమ్ముతా ఉన్నాను. I pray that someone has been given sight in whatever situation that you're dealing with. మరి మీరు కొంతమంది మరి ఎవరో మరి ఆ యొక్క మీ సమస్యల నుంచి మీరు ఎలా బయటికి రావాలో అర్థం కానటువంటి అంధకార పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఈ సమస్యల నుంచి మీరు ఎలా బయటికి రావాలో మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచారంటే నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలి.